వేసుకున్నారా మండలం కాబట్టి చేసే లోపుగా పెద్దల యొక్క శ్రీసూక్తులు కొంతసేపు సాగి ఉన్న భక్తులు మంచి విషయాలు వినేలాగా సమయం కాలక్షేపం వస్తున్నా ప్రబంధ పరిశీలన అన్నట్టుగా పెద్దలు అనుగ్రహించే గ్రంథాల యొక్క విషయాలతో మనం గడుపుకొచ్చాం. స్వామివారి ఏం చేసినాక స్వామివారి కటాక్షము వారి మంగళాశాసనం సంప్రదాయంలో ఉన్నవారిపై అభిమానులపై ఉండాలని మనం ఆ కార్యక్రమంలో కొంత అనుకూలంగా చేస్తున్నాం. ఇప్పుడు పురస్కార ప్రధాన కార్యక్రమం అయిన తర్వాత మనందరికీ కావాల్సిన సంస్థకు పరిపుష్టి కల్పిస్తూ స్వామివారి మంగళాశాసనాన్ని మనం పొందుదాం. ముందుగా జనగామ నగరంలో విజయేశ్వరుడు జ్యోతిషంలో పంచాంగ గణనలో నైపుణ్యాన్ని కలిగి పెరుమాళ కైంకర్యంలో నిమగ్నుడై పెద్దల సేవలో ఎప్పుడు ముందుకునేటువంటి శ్రీమాన్ నల్లాన్ చంద్రుల సంపత్ కుమార్ కృష్ణమాచార్య సిద్ధాంతి గారి వేదికపైకి సాష్టాంగాన్ని అందరూ ప్రణామపరుసంగా ఆహ్వానిస్తున్నారు. దేవస్థానంలో పెరుమాళ కైంకర్యంలో నిమగ్నమైనటువంటి వారు ఉభయవేదాంత ప్రవక్త శ్రీమాన్ నాండూరి వెంకటాద్రి స్వామి గారు వైదికంగా నిష్ఠగా శుద్ధంగా భక్తిగా పెరుమాళ కైంకర్యంలో పనిచేసినప్పుడు పంచరాత్ర ఆగమంలో ప్రావీణ్యాన్ని కలిగినటువంటి వారికి స్వామివారి మంగళాశాసన ప్రసిద్ధంగా పురస్కారాలు సమర్పిస్తున్నారు. స్వామివారు పెద్దలకు పవిత్రమాలను అనుగ్రహిస్తూ కాలువలో జ్ఞాపకంలో సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత పెద్దలకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సమర్పణ చేస్తూ పుస్తకాలను సమర్పించే కార్యక్రమం శ్రీమాన్ మరిగంటి శ్రీకాంతాచార్య సిద్ధాంతి గారు రఘునాథాచార్య స్వామి గారు సుమారు 60కి పైగా గ్రంథాలను లోకానికి అందించాలంటే నిర్దిష్టంగా తప్పు లేకుండా అందంగా గ్రంథాలను సిద్ధం చేయడంలో ఎంతో ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు పంచాంగ సిద్ధాంతిగా రావడానికి వారికి స్వామివారి మంగళాశాసనాన్ని అనుగ్రహిస్తున్నారు. శ్రీమాన్ మురుగై భవనంలో వెంకటేశ్వరి శ్రీమాన్ శివనారాయణ స్వామి కుమారుల పెద్దవారు మనం గత సంవత్సరం సంకల్పం చేసుకున్నప్పుడు సమర్పించాలనుకున్నాం. వారు పెరుమాళ యొక్క అతి శీఘ్రమైన మెయిల్ ఆహ్వానం మేరకు వారు పరపదాన్ని నిర్వహించారు. వారి బాధ్యతను స్వీకరించిన వారి మంగళాశాసనంగా పురస్కారాన్ని సమర్పిస్తున్నారు. శ్రీమాన్ ఆరుణ రంగాచార్య స్వామి గారు కర్నూలు దేవస్థానంలో ఉండేటువంటి వారు. వీరు తమ జీవితాన్ని పెరుమాళ కైంకర్యానికి అంకితం చేస్తుంది. రఘునాథాచార్య స్వామి సన్నిధిలో 100 మందికి పురస్కారాలు ప్రపంచంలో గౌరవంతో పనిలేకుండా పెరుమాళ కైంకర్య సర్వస్వామి చేయగలమని పెద్దల మంగళాశాసనాన్ని అందించాలనే భావంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. వారికి స్వామివారి మంగళాశాసనం ఇస్తున్నారు. ఆలవేలి శ్రీకాంతాచార్య స్వామి గారు రఘునాథాచార్య స్వామి గారు స్థాపించినటువంటి శ్రీకాంతాచార్య ఆగమ కళాశాల విద్యార్థిగా ఉండి ప్రావీణ్యాన్ని సంపాదించి రెవెన్యూ కాలంలో ఉండేటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కైంకర్యాన్ని నిర్వహించినటువంటి వారు. అలాగే ఇవాళ విద్యుత్ నగరంలో
శ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రతిష్ట జరిగింది అని స్వామివారు ఏం చేశారంటే అక్కడ మార్కెట్ కమిటీ ప్రాంతంలో ఉండేటువంటి వెంకటేశ్వర దేవాలయంలో పెరుమాళ కైంకర్యాలు నిర్వహిస్తూ అక్కడ ఉండే ఆ ప్రాంతంలో ఆ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగిపోయేస్తూ ప్రసిద్ధమైన క్షేత్రంగా ఆ క్షేత్ర వృద్ధిలో వారి కారణంగా ఉన్నారు. వారికి స్వామివారి మంగళాశాసనం అందిస్తున్నారు. అలాగే డింగరి శ్రీనివాస హరేశ్వరం గారు, ఆ తర్వాత మన ఈ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రధానార్చకులుగా ఉన్నటువంటి శ్రీమాన్ కల్లకూర రఘురామాచార్య స్వామి గారు గతంలో స్వామివారిని వెయిట్ చేసినప్పుడు రంగనాథ అష్టోత్తరాన్ని నిర్దిష్టంగా స్పష్టంగా అనుసరించి స్వామి గారు సంతృప్తి మంగళాశాసనం చేశారు. చిన్న వయసులోనే పెరుమాళ కైంకర్యంలో నిష్ఠగిన వారికి కరుణాకర్ విశేష పురస్కారాన్ని మంగళాశాసనంతో అందించడం జరుగుతుంది. చంద్రశేఖర గారు శ్రీ ఎక్సైజ్ కాలనీ దేవాలయం వెంకటేశ్వర దేవాలయం పురుషోత్తమ స్థానాలుగా ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఉండే ముగ్గురు అర్చకులు అనంత శేషరాజ స్వామి, కల్లకోట అఖిలాచార్య స్వామి, కల్లకోట నిఖిలాచార్య స్వామి. మోటుపల్లి పార్థసారథి స్వామి వారి కారణంగా వాళ్ళ ఆలయం పేరు అఖిలాచార్య స్వామి, నిఖిలాచార్య స్వామి, అందాడి వెంకట గోపాలకృష్ణాచార్య స్వామి, అందాడి కృష్ణ, అందాడి వెంకట గోపాలకృష్ణాచార్య స్వామి ఆలయాన్ని అధ్యయనం చేసి ఇప్పుడు సంప్రదాయ విశేషాలు రికార్డ్ చేస్తూ దేవాలయ దర్శనం పేరు మీద యూట్యూబ్లో సంప్రదాయ విశేషాలు నిశ్చితంగా చాలా విశేషమైన సేవ చేస్తున్నటువంటి స్వామి. ఇలా 16 మంది సంకల్పించాం. దేశిక స్వామి ఒకరు ముందుకెళ్ళారు. అక్కడ జరిగే ఉత్సవ వైభవం వల్ల అలాగే మోటుపల్లి పాఠశాల స్వామి గారు సుమారు 90 సంవత్సరాల ప్రజలు జగన్ వల్ల కొంచెం ఆలస్యం వస్తారని వారు అలెక్కారు. ఇలా పురస్కారాల కార్యక్రమం ప్రారంభంలో మొదటి వింతగా ఇలా సాగింది. ఒకసారి మంగళవారం అప్పటి జయిస్తున్నారు. మనం ఈ సంవత్సరం మొత్తంలో నడుపుపోయే కార్యక్రమాల గురించి అప్పుడప్పుడు స్వామివారి సమయంలో మనం నిర్వహిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఒక 2-3 ముఖ్యమైన అంశాలను వారి సమక్షంలో వారి సన్నిధిలో విన్నపజేస్తున్నాం. రఘునాథాచార్య స్వామి వారి దంపతులు వివాహమై 75 సంవత్సరాలైన సందర్భంగా 75 మంది దంపతులకు వారు మంగళాశాసనపూర్వకంగా సన్మానం చేశారు. వారి అనుష్ఠానాన్ని ఒకవేళ చేయాలి కాదు అని మనకు చూపించారు. కాబట్టి వారి 100 సంవత్సరాల వేడుకలో వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహానుభావులకు మనం 100 మందికి విశేష పురస్కారాలు అని ఉత్సవంగా సమర్పించాలని సంకల్పించిన దాంట్లో 16 మందికి ఇప్పుడు సమర్పించడం జరిగింది. ఈ నెల 28-29 తేదీల్లో గోపాలకృష్ణ గారి యొక్క నిర్వహణలో హైదరాబాద్లో అంబర్పేటలో ఈడీ కాలనీ అహోబిల్ మండలంలో భద్రాచలం సరసాయి స్వామి గారు, మురళీకృష్ణాచార్య స్వామి గారు, అమరావతి వెంకటేశ్వరాచార్య స్వామి గారు, శ్రీమతి చూడామణి గారు, శ్రీమతి టీవీ జానకి గారు, తిరుమల చక్రవర్తి రంగనాథన్ గారు అనే 6 విశిష్ట పురస్కారాలు ప్రతి సంవత్సరం ప్రత్యక్ష సమయంలో ఇద్దరు మహానుభావులు సమర్పించేది. ఈ సంవత్సరం 8 మందికి సమర్పిద్దామనుకున్నాం. ఉత్సవం ఘనంగా పెద్దలైన నిర్వహణలో ప్రారంభమవుతున్నారు. ప్రారంభంలో 6 మధ్యలో పీతగోడు రామబ్రహ్మం గారికి, ముగింపులో వంగల వెంకటాచార్య స్వామి గారికి ఇలా 8 మందికి విశిష్టంగా ఒక 100 మందికి విశేషంగా సమర్పించాలనుకున్నాం. ఈ షోడశ సంఖ్యలో ఇప్పుడు ప్రారంభించుకున్నాం. అలాగే అహోబిల మండలంలో లక్ష్మీనారాయణ గారు, విజయలక్ష్మి దేవాలయం లక్ష్మీనారాయణ గారు, విజయపూర్ విజయ్ కుమార్ గారు, అలాగే సంస్కృత అకాడమీ డైరెక్టర్ గారు, పూర్వ వైస్ ఛాన్సలర్
గంగా మధుసూదన్ గారు మన స్వామివారి పాఠశాలలో అధ్యయనం చేసి నారాయణ అధ్యాపకులు రామలక్ష్మణ గారు ఇలా 5 సంవత్సరాలు కాక రామానుజ వారి శిరస్సు సంబంధము శ్రీపాద సంబంధంగా రఘునాథాచార్య స్వామి వారి పండిత లోకంలో సుప్రసిద్ధులు కావడానికి కారణమైన గోపాలాచార్య స్వామి వారి సుప్రీతంగా వారి మనవలకి అలాగే అప్పలాచార్య స్వామి వారు రఘునాథాచార్య స్వామి వారు గుర్తించాలి కాబట్టి అలా వారికి గంగైనటువంటి అప్పలాచార్య స్వామి వారి స్మృతిగా వారి కుమార్తెకి ఇలా ఒక 20 మంది పెద్దలను వారికి స్వామి గారి కంటే గురువులైన పెద్దలను స్మరిస్తూ ఒక 20 మంది వారి కుటుంబ సభ్యులకు సత్కారాన్ని సమర్పించే విధంగా ఇంకో ప్రణాళిక కూడా జరుగుతుంది. అంతేకాక జూలై 23వ తేదీ రఘునాథ స్వామి వారి ధర్మపత్ని గారి సీతమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి అమ్మవారి విషయంగా మహిళా విద్వాంస విదేశీ వంటి చేత రఘునాథ గారు దానికి ముఖ్యంగా ప్రసిద్ధులైన వారి చేత సంప్రదాయ శిశువులను ఏర్పాటు చేసి వారి ద్వారా పేపర్స్ తీసుకొని అది పుస్తకంగా ఈ విషయాలు ఉపన్యాసం వినేలాగా ఒక ప్రణాళిక. అలాగే ఇక్కడ కూడా ఒక శుభారంభం యువకులే ఉంది పెద్దలైన గ్రంథాలు సేవించి సంప్రదాయంలో ఉన్నటువంటి వారు శ్రీమాన్ గోరెడ్డి రవికుమారాచార్య గారు, తిరువరంగ దాసరి గారు, గోపాలాచార్య స్వామి ముమ్మనవారు, అభిరామ ఉడేమ స్వామి వారిని సేవించిన వారు, అలాగే ఇంకా కొంతమంది మహిళలు వీళ్ళందరూ 14-15 మంది మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు మన ధర్మపాసనలో వాళ్ళ ప్రావీణ్యం చేసి అలా హైదరాబాద్లో ఈ యువ విద్వాంస సదస్సు ఏర్పాటు చేసి వారందరికీ కూడా రఘునాథ స్వామి మంగళాశాస్త్రంగా వారి సత్కారం జరిపి మరికొంతమంది మన జీడు స్వామి గారు లోకంలో ఎంతో సంప్రదాయ ప్రచారం చేసుకుంటే వారికి వారి సన్నిధిలో యజ్ఞశాలలో ఉంటూ వారు స్వామివారికి సహాయంగా ఉండేవారు. పత్రికా సంపాదకులు, భక్తి నివేదన సంపాదకులు, గోవిందపే సంపాదకులకు, భక్తాపద సంపాదకులకు, కరీంనగర్లో ఉండేటువంటి శ్రీసంధానం పత్రిక సంపాదకులకు, అలా పత్రికా సంపాదకులకు, యజ్ఞాచార్యులకు, సంస్కృత పండుగలకు, అక్షతులకు, ఆగమ పండుగలకు సత్కారాన్ని సమర్పించే కార్యక్రమంగా ప్రారంభం చేసుకోవాలని ఇలా జరగబోయే కార్యక్రమాలన్నింటినీ స్వామివారి మంగళాశాసనం కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడేమో శ్రీభాష్యము, భగవద్గీతకు, నారాయణము, రామాయణము, విష్ణుపురాణము, గీతా భాష్యము, స్తోత్రాలు ఇవన్నీ వైభవంగా పారాయణ జరుగుతున్నాయి. 7 రోజులు పూర్తవుతాయి. అక్కడ రామాయణ యజ్ఞం జరిగింది, పురస్కార సమర్పణ జరుగుతుంది. ఒక రామాయణం మీద హైదరాబాద్లో 2 గుట్టలు వారికి రామచంద్ర స్వామి ఆరాధ్య దైవం కాబట్టి అనేక రామకథలు చేశారు కాబట్టి రామాయణ సంబంధంగా ఒక సెమినార్ కూడా చేయాలని ఇవన్నీ సంకల్పాలు ఎప్పుడు పెద్దల యొక్క ఆందోళన ఉంటే మేము అప్లికేషన్ నింపితే ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేస్తేనే దానికి చెల్లుబాటు లేదా ఒక నోటరీ అంటారే వాళ్ళు అలా పెద్దల యొక్క మంగళాశాస్త్రంతో దాన్ని సాధ్యత చేయకూడాలని పెద్దలు ప్రార్థిస్తూ మళ్ళీ మనం ముగింపు సమావేశంలో కూడా స్వామివారి వేయించేసి ఉంటేనే వారి మంగళాశాస్త్రం ఉంటేనే ఇది కనుక ప్రారంభమైన గంగాయితో ముగింపు ఉండాలి. దీనికంటే ముందు మనం ఇందాక రంగరామాచార్య స్వామి వేయించేసి జ్ఞాపకం చేస్తున్నాం. రఘునాథాచార్య స్వామి వారి యొక్క 90వ, 91వ, 92వ, 94వ ఇలా 4 సార్లే కాక వారి పరమపదంతో వేయించేసి 5 సంవత్సరాలు వరుసగా వరంగల్ నగరానికి వేయించేసి ఈ మహానుభావులు లోకానికి చేస్తున్న సేవకు వారికి మంగళాశాస్త్రాన్ని అందిస్తూ వారికి స్వతంత్ర లేనప్పుడు అనేక సార్లు వారి యొక్క నిర్మాణానికి కూడా వేయించేసి వారి క్షేమాన్ని యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి స్వామి గారు ఇలా వరంగల్లోని ఈ సంస్థతోని రఘునాథాచార్య స్వామి గారితో గణిష్టమైన సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి స్వామి గారిని మన సుమతి గారు దాసుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఈ ప్రాంగణం స్వామి గారి వరకు వేయించారు. అప్పుడు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టాప్ 2 యూనివర్సిటీస్లో ఇది ఒకటి. ఇక్కడ ఎన్ని నిర్మాణాలు జరిగాయో, ఎంతమంది అడ్మిషన్స్ కొరకు వెయిటింగ్లో ఉన్నారు. ఇలాంటి విద్యా వ్యవస్థ పక్కన ఉన్న దేవస్థానం కాబట్టి విద్యాస్థానం దేవస్థానం కాబట్టి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు దేవాలయాలు ఏం చేయాలంటే వారు శుభ్రతలు చూపించి డేట్ ఎప్పుడు అడిగారు. ఈసారి సరిగ్గా వారు అమెరికాలో ఉన్నప్పుడే జూన్ 14 నుంచి 19 బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. ఈసారి అమెరికా అన్నారు కానీ ఒకేసారి నుంచి 6 నెలల ముందుగానే వారికి విన్నపేసి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ గ్రంథాలయ విభాగం ప్రారంభానికి స్వామివారు వేయించడం ఇదే మంగళప్రదంగా ఇవాళ దేవాలయం ప్రతిష్ఠ జరిగింది. వికాస భవనం ఉద్ఘాటన జరిగింది. ఈ
గ్రంథాలయ నిర్మాణానికి స్వామివారిని చేయడంతో ఇలా వారి పాదపంతో ఈ ప్రారంభం జరిగింది. అలా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో ఏం చేయవలసిన యజమానం వచ్చిన ప్రార్థన చేస్తూ మన ప్రార్థనలకు మన ఆశలకు పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహమే బలం కాబట్టి స్వామివారి విషయంలో శాస్త్రాన్ని ప్రణామాలు సమర్పిస్తూ వారికి మనందరికీ మంగళాశాస్త్రాలు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమం తర్వాత యజమానులు ఆ కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞత ఆవిష్కరణ చేస్తారు. స్వామివారి గారికి మంగళాశాసనం